వెన్నెల అయితే వంటలక్క హోమ్ అని చూసి అక్కడ ఆ ఫ్లెక్సీ చూసి ఈ ఇల్లు మా అమ్మదేనా, మా అమ్మ ఇక్కడే ఉంటుందా అని చెప్పి వెన్నెల అయితే అలా లోపలికి వెళ్తూ ఉంటుంది. లోపలికి వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళ అమ్మని చూసి ఒక్కసారిగా అమ్మమ్మ నేను వెన్నెలని అని చెప్పి అంటుంది. అమ్మ వెన్నెల నువ్వా అని చెప్పి వెన్నెలనైతే లోపలికి తీసుకువెళ్తుంది. ఇక వరలక్ష్మి అక్కడ అనారోగ్యంతో పడుకొని ఉంటే వరమ్మ లే వరమ్మ ఎవరొచ్చారో చూడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వరలక్ష్మి అయితే కళ్ళు తెరిచి అలా చూస్తూ ఉంటుంది. ఇక ఎవరమ్మా ఎవరొచ్చారు అని చెప్పి ఇలా కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడైతే వైష్ణవి రూపంలో ఉన్న వెన్నెల కూడా అక్కడే ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వెన్నెల కూడా వాళ్ళ అమ్మను కలిసినందుకు చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో ఇదంతా కూడా దూరం నుండి చూస్తూ నందిని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెన్నెల అయితే వాళ్ళ అమ్మను కలుసుకొని ఆనందంగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక వరలక్ష్మి అయితే వెన్నెల చాలా రోజులకు కనిపించింది, ఇక నా కూతురిని నేను వదలను అని చెప్పి వరలక్ష్మి కూడా చాలా సంతోషిస్తుంది. ఇక వెన్నెల భోజనం తీసుకుని వచ్చి వరలక్ష్మికి తినిపిస్తూ ఉంటుంది. అలా ప్రేమగా తినిపిస్తూ ఉంటే వరలక్ష్మి చాలా సంతోషిస్తుంది. ఇదంతా చూసి నందిని అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వెన్నెల అయితే అమ్మ ఎన్నాళ్ళకు కలుసుకున్నామమ్మ, మళ్ళీ అమ్మ ఇంకెప్పుడు నన్ను వదిలేద్దమ్మా అని చెప్పి వెన్నెల అంటూ ఉంటుంది. దాంతో వరలక్ష్మి కూడా చాలా సంతోషిస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.